రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు జీవనోపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి లాంటి జాతీయ విపత్తు సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అసంఘటిత కార్మికుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో 1,50,00,000 మంది లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని చెప్పారు. అటల్ పెన్షన్ స్కీమ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కేవలం 2 లక్షల మంది మాత్రమే వారి పేర్లను రిజిస్ట్రేషన్ నమోదు చేసుకున్నారని, కూటమి పరిపాలనలో ఈ 20 నెలల్లో 18 లక్షల మంది నమోదు చేసుకున్నారని, వారందరికీ సామాజిక సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత కల్పించి సంక్షేమ పథకాలను అందించాలని కోరారు. భారతదేశంలో 32 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెప్పారు. కార్మికుల సామాజిక భద్రత, వారి హక్కులను కాపాడాలని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కార్మికుల పక్షాన అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసంఘటిత కార్మికులు రోజు పని చేస్తే కానీ కడుపు నింపుకోలేనటువంటి వారు అధ్యక్ష. వీళ్ళలో భవన నిర్మాణ కార్మికులు, వలస కూలీలు, వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా, గంపల ద్వారా కూరగాయలు, పళ్ళు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు, జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో మీ సేవా కేంద్రాల్లో, మెప్మా సెంటర్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్ళలో మగవాళ్ళు 44%, ఆడవాళ్లు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు, నేను నవరత్నాల పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే, 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2 లక్షల మందే రిజిస్టర్ అయినారు అధ్యక్ష. తర్వాత ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 లక్షల మందిని మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని అడిగేది ఏమిటంటే, రేషన్ ఇస్తా ఉన్నారు, కానీ చాలా చోట్ల ఒక చోట ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి పథకం, ఇది పూర్తిగా అమలు కావట్లేదన్నది మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను.